వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టుకునే విధంగా మామిడికాయ తురుము పచ్చడి చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడేమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా తురుముకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వేసిపోయినట్టుగా పసుపు, అలానే 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ అనేది సరిపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న మెంతి పిండి, ఆవు పిండి పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పచ్చడికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే టేస్ట్ బాగుంటుందండి. అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, అలానే కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి పచ్చడిని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.